బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో అన్నదాతలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడ ప్రజావేదిక దగ్గర ఏర్పాటు చేసే స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం రైతులు వారి కుటుంబాలతో మాట్లాడతారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించారు. జిల్లా యంత్రాంగాన్ని అన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సత్యనారాయణ, చెప్పండి సీఎం పర్యటన షెడ్యూల్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? గుడ్ మార్నింగ్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో సీఎం పర్యటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొనున్నారు. అయితే సాంకేతిక వ్యవసాయ పద్ధతి, అలాగే ప్రకృతి వ్యవసాయం రైతులకు ఏ విధంగా ఈ వ్యవసాయం పట్ల అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుంది అనే విషయాలపై కూడా సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రైతులతో ముఖాముఖి కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా భారీ ఎత్తున సభా ప్రాంగణాన్ని జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లాలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అలాగే ఎస్పీ నరసింహ కిషోర్ కూడా పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి భారీ సెక్యూరిటీతో పాటుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా సభా ప్రాంగణం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటుగా స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే కూడా మత్తిపాటి వెంకటరాజు కూడా దగ్గరుండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సభా ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటుగా కూడా పెద్ద ఎత్తున జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున రైతులు రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా రైతులతో పెద్ద ఎత్తున ముఖాముఖి కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతుల ఇబ్బందులు కానీ అనేక విధాలుగా రైతులు సాంకేతిక పరంగా కూడా ఇప్పుడున్న పద్ధతులు, రాబోయే వ్యవసాయ పద్ధతులు కూడా ఈ సమావేశంలో కూడా చర్చించనున్నారు. అదే విధంగా కూడా రైతుకు అనేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఆధునిక పద్ధతులు కానీ ఈ స్టాల్లో రైతులకు వివరించనున్నారు. ఓకే సత్యనారాయణ, ఇక వారం రోజుల పాటు జరిగిన ఈ రైతన్య కార్యక్రమం మీకోసంలో ఇక అక్కడ అధికారులు కానీ రైతులతో ఎలాంటి సమస్యల్ని స్వీకరించారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇచ్చారు? రైతన్న మీకోసం అనేది కార్యక్రమం దాదాపు ప్రతి ఈ రైతు సోదరులకు కూడా కరపత్రం ద్వారా, అంటే ఒక మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖను ప్రతి రైతుకు కూడా అందజేసే విధంగా కూడా ఈ కరపత్రం ఉండబోతుంది. అదే విధంగా రైతుకి ఆధునిక పద్ధతులు అనుగుణంగానే కూడా అనేక లాభసాటి అంటే వరి అనే కాకుండా అనేక ఉద్యానవన వ్యవసాయ పరంగా ఉన్న కూరగాయలు కానీ అనేక విధాలుగా కూడా ఆధునిక పద్ధతులను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు రాజశేఖర్. ఓకే సత్యనారాయణ, ఇక ఈ వారం రోజుల పాటు జరిగిన వాటిలో రైతులు ఇచ్చిన వినతులు ఏవైతే ఉన్నాయో వాటిని సీఎం పరిష్కరించి ఏ దిశగా అడుగులేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఈ నల్లజర్లలో జరగనున్న ఈ సమావేశంలో ప్రస్తుతం రైతులైతే పాల్గొనున్నారు. అయితే గతంలో జరిగిన ఈ తుఫాన్ల ప్రభావితం కూడా ప్రభుత్వము కేంద్రానికి నివేదిక ఇచ్చింది. సుమారు గతంలో జరిగిన తుఫాను ప్రభావంతో కూడా నష్టపోయిన రైతులకు కూడా వాళ్ళకి అనేక ఆర్థిక సాయం అందిస్తామని కూడా ప్రస్తుతం నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా నిన్న లేఖపూర్వకం కూడా తెలిపారు రాజశేఖర్. ఓకే సత్యనారాయణ, ఇక రైతులు ఏం చెప్తున్నారు? రైతులైతే ప్రస్తుతం తాము నష్టపోయామని, అయితే ఇప్పుడు జరగనున్న ఈ ఏదైతే సమావేశం ఉందో తమకు ఆధునిక పద్ధతులు అనేక విధాలుగా కూడా ప్రభుత్వము రైతులతో ఈ సామాగ్రి అందించనున్న నేపథ్యంలో రైతులతో ముఖాముఖి అయితే చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు 10:55 సీఎం ఉండవల్లిలో తన నివాసం నుండి బయలుదేరి 11:15కి నల్లజర్లకి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా రానున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్ సత్యనారాయణ.
థ్యాంక్ యూ రాజ్ కుమార్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.